శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. ఒకసారి ఏమైందంటే ఒక పొలం దున్నుతూ ఒక ఆయన ఉన్నటువంటి గట్టు మీదకి వచ్చి చిన్ని కృష్ణుడు గుర్తుకు రావడంతో ఆయన మీద పద్యాలు వ్రాస్తూ పక్కన కూర్చున్నారు. ఆ తన్మయత్వంలో కాసేపు కాలం గిర్రుమని తిరిగిపోయింది. దాని తర్వాత గుర్తుకు వచ్చి అరేరే నేను దున్నుతూ ఇటేపు వచ్చేసాను కదా అని చెప్పి అటే పొలం వైపు చూడగానే ఒక దీర్ఘకాయుడు ఆజానుబాహుడు నల్లని రంగులో మెరిసిపోతున్నాడు. ఆయన దుక్కి దున్నుతున్నాడు. ఎవరైనా అని చెప్పి అనుకోగానే తర్వాత తెలిసింది ఏమిటంటే సాక్షాత్తు ఈయన నిత్యం పూజించే వేణుగోపాల స్వామి అలా పొలం దున్నింది అని. ఇంకో ప్రశ్న అడుగుతాను. భక్తపోతం తెలుసా మీ అందరికీ? ఎందుకు తెలియదండి అంటారు కదా. మరి పల్నాటి పోతన తెలుసా అంటే కాసేపు ఆలోచిస్తారు, అవునా? ఇవాళ మనం ఆ పల్నాటి పోతన ఎవరు, ఈ సంఘటన ఎవరి జీవితంలో జరిగిందో వారి గురించి మనం సత్సంగం చేసుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రమే కాదు, హైప్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ మహానుభావుడి గురించి మనం సత్సంగం చేసుకుని వాళ్ళు తరించిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతం. మీరు ఈ మార్కాపురం నుంచి కారంపూడి వెళ్లే దారిలో ధర్మవరం, దుర్గి అని చెప్పి 2 గ్రామాలు తగులుతాయి. పక్కపక్కనే ఉంటాయి. ఇవాల్టి సత్సంగంలో ఈ 2 గ్రామాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సరే, ముందు మనం ఈ ధర్మవరానికి వద్దాం. ఈ గ్రామంలో చిరుమామిళ్ళ నరసయ్య గారు, తిరుమలమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. మరీ ఉన్నవాళ్ళు కాదు అని చెప్పి మరీ కటిక బీదవాళ్ళు కాదు. ఉన్న దాంట్లో హాయిగా తృప్తిగా 10 మందికి సహాయం చేస్తూ హాయి ఉండేవారు. వీరికి 1802 ప్రాంతంలో ఒక చక్కటి మగ శిశువు జన్మించాడు. అతనికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు. క్రమంగా సుబ్బయ్య అని పిలిచేవాళ్ళు అందరూ. ఇంకా అర్థమైంది కదా ఎవరి గురించి చెప్పబోతున్నాను. చిరుమామిళ్ళ సుబ్బదాసు గారి గురించి. కొంతమంది సుబ్బయ్య దాసు అంటారు, సుబ్బయ్య తాత అంటారు, సుబ్రహ్మణ్య స్వామి అంటారు. ఇవన్నీ కూడా వీరి పేర్లే. మనం సుబ్బయ్య గారు అని పిలుచుకుందాం సత్సంగంలో. చిన్నప్పటి నుంచి కూడా వీరి ప్రవర్తన విచిత్రంగా ఉండేది. చిన్న పిల్లలతో ఆడుకోవడం కానీ ఇదేది ఉండేది కాదు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారు. అలాగే ఫలానా కావాలని చెప్పి హఠం చేయడం, మంకు పట్టు పట్టడం ఇదేం లేదు. ఏది పెడితే అది తింటాం, ఒక మూలన ఏకాంతంగా ఉండడం. సరే, ఇలా కాదులే బళ్ళో వేద్దాము, తన తోటి పిల్లలు ఉంటారు, ఆడుతూ పాడుతూ కొంచెం హుషారుగా ఉంటాడని చెప్పి తండ్రి నరసయ్య గారు ఆ వీధి బళ్ళో వేశారు సుబ్బయ్య గారిని. సరే, అక్కడ కూడా అలాగే ఉండేవాడు. ఆ తోటి పిల్లలతో కలిసేవాడు కాదు. చెప్పేవన్నీ వింటూ ఉండేవాడు. అన్ని శతకాలు, పద్యాలు, పాఠాలు అన్నీ శ్రద్ధగా వింటూ ఉండేవాడు, కానీ అప్పచెప్పేవాడు కాదు. దీంతో ఆ ఉపాధ్యాయుడు అనుకున్నాడు, కొంచెం మందబుద్ధి కలిగిన వాడు, చెప్పింది గ్రహించట్లేదు అని చెప్పి తండ్రి నరసయ్య గారి దగ్గరకు వచ్చి, లాభం లేదు నరసయ్య గారు, మీ అబ్బాయి మీరు అనవసరంగా కాలాన్ని వృధా చేసుకుంటున్నారు, ఏదైనా వ్యవసాయంలో పెట్టండి, మీకన్నా కొంచెం ఉపయోగపడతాడు అని చెప్పేటప్పటికి నరసయ్య గారు అన్నారు, లేదండి చాలామంది నాకు ఇలాగే చెప్పారు, కానీ మా వాడు మీ అందరం పడుకున్న తర్వాత చదువుకుంటూ ఉంటాడు, నేను పరీక్షించాను కూడా, పాఠాలన్నీ అప్పచెప్పేశాడు, మీరు కూడా ఒకసారి పరీక్షించండి అని చెప్పాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సుబ్బయ్య గారు అద్భుతమైన సమాధానాలన్నీ చెప్పారు. దాంతో అర్థమైంది ఉపాధ్యాయుడికి పిల్లవాడు మామూలు వాడు కాదు, మందబుద్ధి కలిగిన వాడు కానీ కాదు అని. అట్లా సుబ్బయ్య గారికి 8 ఏళ్ళు వచ్చినాయి. ఈయన ప్రవర్తన రాత్రిపూట విచిత్రంగా ఉండేది. అందరూ పడుకున్న తర్వాత మధ్యరాత్రి దీపం దగ్గర కూర్చుని అలా తీవ్రంగా ధ్యానం చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాల మీద 8 ఏళ్ల వయసులో పద్యాలు రాసేవారు, పాడుతుండేవారు. సరే, కొన్నాళ్ళు అయింది, అంటే 10 ఏళ్ళు వచ్చినాయి. ఒక రాత్రి ఏం జరిగిందంటే ఇట్లాగే ధ్యానంలో ఉన్నాడు సుబ్బయ్య గారు. ఆ ఉండడం తెల్లారిపోయింది. తెల్లారిపోయి తల్లి తిరుమలమ్మ గారు లేపుతున్నారు. దీంట్లో కూర్చున్నాడు, నిద్రపోతున్నాడు. అని శరీర స్పృహ లేదు. కొన్ని గంటలు గడిచిపోయింది. తండ్రి నరసయ్య గారు కంగారు పడిపోయి వైద్యుడిని తీసుకొచ్చాడు. ఏంటి ఇట్లా అయిపోయాడు పిల్లవాడని చెప్పి ఆ వైద్యుడు నాడి పట్టుకునేటప్పటికి నాడి దొరకట్ల. నరసయ్య గారు నాడి దొరకట్లేదండి, కానీ చిత్రంగా మొహంలో ఎక్కడా కూడా అసలు కళ తగ్గలేదు, మంచి తేజస్సు వెలిగిపోతున్నాడు,
నాకు అర్థమైనంత వరకు మీరు కంగారు పడవద్దు, మీ వాడు ఏదో కొంచెం తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉన్నాడు అని చెప్పాడు. ఆయన అన్నట్టుగానే కొన్ని గంటల తర్వాత సుబ్బయ్య గారు శరీరస్పృహ వచ్చింది సుబ్బయ్య గారి. అట్లా నమ్మళంగా సుబ్బయ్య గారి వయసు 12 ఏళ్లకు వచ్చింది. ఇలాంటి సమాధి స్థితి 2-3 రోజులకు ఒకసారి జరుగుతూ ఉండేది. అలా వచ్చినప్పుడు కొన్ని గంటలు ఆయనకి స్పృహ ఉండేది కాదు. సరే, ఒకసారి ఏమైందంటే దసరా పండగ వచ్చింది. దసరా అప్పుడు ఏం చేసేవారంటే ఈ బళ్ళోని పిల్లలందరూ కూడా పద్యాలు పాడుతూ వీధుల్లోకి వచ్చేవాడు. వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఈ ధనవంతులైన ఇండ్లకి వెళ్ళినప్పుడు ఈ పద్యాలు పాడుతూ ఉంటే వారు ఇంట్లో నుంచి పప్పులు బెల్లాలు తీసుకొచ్చి పిల్లలు పెడుతుండేవారు. అట్లా ఈ సుబ్బయ్య గారి బళ్ళోని పిల్లలందరూ కూడా ఈ వీధుల్లోకి తిరుగుతూ పద్యాలు పాడుతూ బయటకు వచ్చారు. అందరూ పాడుతున్నారు కానీ సుబ్బయ్య గారు మాత్రం తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు కొంతమంది గమనించారు. వెళ్ళి ఉపాధ్యాయుని అడిగారు, ఏంటా సుబ్బయ్య అట్లా ఉన్నాడో, ఏం పద్యాలు పాడట్లేదు, అందరూ పాడుతున్నారని. ఆ పంతులు గారు కంగారు పడుతూ, సుబ్బయ్య పుణ్యం ఉంటుంది, కొంచెం పద్యాలు పాడు, అందరూ చూస్తున్నారు, నా పరువు పోతుంది అంటే, అలాగేనండి, కానీ తక్కిన వారిని అందరినీ కూడా పద్యాలు పాడడం ఆపేయమని చెప్పండి, అప్పుడు నేను ఒక్కడనే పాడతాను అన్నారు. సరే అని చెప్పి అందరి చేత ఆ పద్యాలు పాడడం ఆపించేస్తే సుబ్బయ్య గారు అప్పటికప్పుడు అసువుగా 108 కంద పద్యాలు చెప్పారు కేశవ మకుటంతో. అంటే తనకు తాను రాసుకుని పాడినటువంటి ఆ పద్యాలు. అట్లా సుబ్బయ్య గారు పాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊళ్ళోని పెద్దలందరూ, అయ్యో మనం ఇన్నాళ్ళు మందబుద్ధి గలవాడు అనుకున్నాం, ఈ పిల్లవాడు నరసయ్య, నీ పిల్లవాడు మామూలు వాడు కాదు, నీ కొడుకు అదృష్టవంతుడికి పో అన్నారు. సరే, ఇంక ఈ పంతులు గారు వచ్చి, ఆ బడి పంతులు గారు నరసయ్య గారితో చెప్పారు, అయ్యా పిల్లవాడు మామూలు వాడు కాదు, ఏకసంతాగ్రాహి, ఎన్నాళ్ళు పొరపాటు పడ్డాం, ఇక నుంచి మీ పిల్లవాడు పాఠశాలకి రావక్కర్లేదని చెప్పారు. దాంతో నరసయ్య గారు ఈ పిల్లవాడిని పశువుల మేపుకు రమ్మని చెప్పారు. సరే, కొంతమంది పిల్లలతో కలిసి అట్లా కాలువ గట్ల దగ్గర అడవులోకి అట్లా తీసుకువెళ్ళి పశువులను మేపుతూ ఇంటికి వస్తుండేవారు సుబ్బయ్య గారు. ఒకసారి చిత్రమైన సంఘటన ఏం జరిగిందంటే, అట్లా పశువులను మేపుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన ఒక ఏటిగట్టును కూర్చున్నారు. ఎప్పుడు ఏకాంతంలో ఉంటారు కదా, తక్కిన పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక సాధువు వచ్చాడు, పెద్ద గడ్డం మీసాలతో వచ్చి సుబ్బయ్య గారిని పలకరించాడు. నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. సుబ్బయ్య గారు పరుగు పరుగుని ఇంటికి వెళ్ళి బెల్లం కలిపిన పాలు తీసుకొచ్చి సాధువుకి ఇచ్చాడు. ఆ సాధువు తాగి హాయిగా తృప్తి చెంది, ఏంటి నీకున్నటువంటి అనుమానాలు అంటే, సుబ్బయ్య గారు దొరికింది అవకాశం అని చెప్పి సాధనలో తనకున్న సందేహాలన్నీ కూడా తీర్చుకున్నారు. అప్పుడు ఆ సాధువు పరమ సంతోషంతో అన్ని సమాధానాలు ఇచ్చేసి ఆశీర్వదించేటప్పటికీ సుబ్బయ్య గారు అనుకున్నారు, ఈయనెవరు నా గురువు గారిలా ఉన్నారు, నాకేమైనా మంత్రం ఉపదేశించండి అని చెప్పి అడిగాడు. ఆ సాధువు, నీ గురువు నేను కాదు, వేరే వారు ఉన్నారు, వారు వస్తారు, వారి ద్వారానే నీకు భగవంతుని యొక్క దర్శనం అవుతుందని చెప్పి, ఏది నాలిక చాపు అని అక్షరాలు ఏదో వ్రాసేసి ఒక 4 అడుగులు వేసి మాయమైపోయాడు. సరే, ఆ రాత్రల్లా కూడా ఆ సాధువు యొక్క మాటలే గుర్తుకు వస్తున్నాయి సుబ్బయ్య గారికి. సరే, నిద్ర పట్టింది. ఎవరో నిద్ర లేపినట్లయింది. చూసేటప్పటికీ తల్లిదండ్రులు, ఇంట్లో వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆకాశంలో పెద్ద కాంతిగోళం కనిపించింది. అలా కాంతిగోళాన్ని చూస్తూ పక్కన ఉన్న దుర్గి గ్రామంలోకి వెళ్ళిపోయారు. ఆ కాంతిగోళం సరిగ్గా ఆ గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి వారి ఆలయం పైన ఆకాశంలో నక్షత్రం అయిపోయింది. సుబ్బయ్య గారి మనస్సు ఆ ఆలయం మీదకి మళ్ళింది. అట్లా లోపలికి వెళితే ఆశ్చర్యకరంగా గర్భగుడి తలుపులు తీసున్నాయి. ఆ సమయంలో ఎదురుగా వేణుగోపాల స్వామి గారు దివ్యమంగళ రూపంతో వెలిగిపోతున్నారు. సుబ్బయ్య గారికి అద్భుతమైనటువంటి తన్మయత్వం వచ్చింది. ఆ సమాధి స్థితిలో అలా వేణుగోపాల స్వామి వారిని చూస్తూ అసువుగా ధారాళంగా పద్యాలు వచ్చినాయి నోటికి. ఆ భావం, ఆ భాష, ఆ ఛందస్సుతో కూడినటువంటి ఆ పద్యాల పరంపర చూసి సుబ్బయ్య గారికి ఆశ్చర్యం వేసింది. నేనేనా ఇట్లా పాడుతున్నాను ఈ పద్యాలన్నీ అని. కాసేపు తర్వాత వేణుగోపాల స్వామి వారు తనని పలకరించినట్టుగా ఆయనకి అనుభూతి కలిగింది.
ఆ పారవస్యం అంతా రాత్రంతా అలాగే ఉండిపోయింది. ఎప్పుడు తెల్లారిందో తెల్లారింది. అదే పారవస్యంతో తిరిగి ఇంటికి వచ్చా. ఇక్కడి నుంచి ఇంకా ఇది నిత్యకృత్యం అయిపోయింది. అర్ధరాత్రి రావడం, ఈ దుర్గి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి ఆలయానికి రావడం, పద్యాలు వ్రాయడం తాటాకుల మీద, తెల్లారక ముందు ఇంటికి చేరడం. ఇదంతా కూడా ఊళ్ళోని వారు నరసయ్య గారు గమనిస్తున్నారు. చెప్పారు కొంతమంది, నీ కొడుకు చేదాటిపోతున్నాడు, ఇంకా లాభం లేదు, పెళ్లి చేయాలనుకున్నారు నరసయ్య గారు. అందరి మహాత్ముల జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతాయిగా. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది సుబ్బయ్య గారి జీవితంలో ఒక కీలక సంఘటన, అద్భుతమైనటువంటి మలుపు తిప్పింది వారి జీవితాన్ని. అదేమిటి అంటే, ఈ ధర్మవరం గ్రామానికి ఆనాటి కాలంలో మహాపండితులు అద్దంకి తిరుమల తాతాచార్యులు వారు వచ్చారు, వారి శిష్య పరివారంతో. తాతాచార్యులు వారంటే మామూలు వారు కాదు, దైవ సాక్షాత్కారం పొందినవారు, త్రికాలజ్ఞులు, త్రికాల వేదులు, మహాపండితులు, మహాకవులు, మహాజ్ఞాని. అటువంటి వారు తమ గ్రామానికి రావడంతో ఇద్దరు మురిసిపోయారు. ఒకటి సుబ్బయ్య గారైతే, రెండోది ఎవరో చెప్పండి? సుబ్బయ్య గారి తండ్రి గారు నరసయ్య గారు. అది ఎలాగో చెప్తాను. సరే, ఇంక ఈ సుబ్బయ్య గారికి ఇంకేముంది, ఆకలి కొన్నవాడికి పరమాణం దొరికినట్టే కదా. ఇంక రోజు ఈ తాతాచార్యుల వారి దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రవచనాలన్నీ వినడం, తన సందేహాలన్నీ తీర్చుకోవడం, ఇదే పని తెల్లారితే. సరే, ఒకసారి ఏమైందంటే, ఈ తండ్రి నరసయ్య గారు ఈ తాతాచార్యుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామి, నా కొడుకు సుబ్బయ్య మీ దగ్గరకు వస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా, వాడి వ్యవహారం ఇదిగోండి ఇలా ఉంది, వాడు పెళ్లికి ఒప్పించేలా మీరే చేయాలని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. తాతాచార్యులు వారు అన్నారు, అయ్యో నరసయ్య, అట్లా కాదు, నీ కొడుకు మామూలు మనిషి కాదు, మహాజ్ఞాని, కారణజన్ముడు. అటువంటి వాడు నీ వంశంలో పుట్టడం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా తరించబోతున్నాయి, భగవత్ సాక్షాత్కారం పొందబోతున్నాడయా నీ కొడుకు. అటువంటి వాడిని తీసుకెళ్లి సంసారంలో నువ్వు బంధిస్తానంటున్నావు, సమంజసం కాదు, వద్దు నరసయ్య అన్నారు. ఆయన, మీరు చెప్పింది బాగానే ఉంది స్వామి, కానీ ఒక తండ్రిగా నా వంశం నిలబడాలనుకుంటాను కదా, కాబట్టి నా కొడుకుని ఎలాగైనా పెళ్లికి ఒప్పించండి అని చెప్పి ఏడుస్తూ భోరుమని చెప్పి కాళ్ళ మీద పడిపోయారు. తాతాచార్యులు వారి మనసు కరిగిపోయింది. సరేలే, అలాగే చెప్తానని చెప్పి సుబ్బయ్య గారిని పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు సంసారంలో ఉంటున్నా కూడా నీ సాధన ఎక్కడా ఆగదు, నువ్వు మరింత ముందుకు వెళతావు, ఇలా సంసారంలో ఉండి తరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని కొంతమంది మహాత్ముల పేర్లు ఉదహరించి సుబ్బయ్య గారికి నచ్చజెప్పారు. ఇష్టంగానే చాలా బాధగా సుబ్బయ్య గారు ఒప్పుకున్నారు వివాహానికి. అప్పుడు తాతాచార్యులు వారు కళ్యాణమస్తు సుపుత్రాప్రాప్తిరస్తు అని చెప్పి ఆశీర్వదించారు. వివాహం అయిన తర్వాత ఈ సుబ్బయ్య గారు తాతాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు వారు సుబ్బయ్య గారికి ఈ వేదాంత యోగ శాస్త్రాల్లో అన్ని మర్మాలు కూడా అనుభవంలోకి వచ్చేలాగా ఆశీర్వదించి దీక్షనిచ్చి సుబ్బదాసు గారుగా నామకరణం చేశారు. అప్పటి నుంచి సుబ్బయ్య గారు సుబ్బదాసు గారుగా మారిపోయారు. మనం కూడా ఇక నుంచి వారిని సుబ్బదాసు గారు అని చెప్పి పిలుచుకుందాం. వివాహం అయినా కూడా వీరు సాధనలో చాలా చాలా అభివృద్ధి చెందారు, ఎక్కడా కూడా అడ్డంకిగా మారల. ఇద్దరు కొడుకుల్ని కన్నారు, నరసన్న, రామకృష్ణయ్య. వీరి జీవితంలో జరిగినటువంటి కొన్ని కీలక సంఘటనలు లేదా లీలల గురించి చెప్పుకుందాం. నేను మొదట్లో ఒక సంఘటన చెప్పాను, గుర్తుకు వచ్చిందా? వీరు ఒకసారి దుక్కి దున్నుతున్నారు. ఉన్నట్టుండి బాలకృష్ణుడి లీల గుర్తుకు వచ్చినాయి. వెంటనే దుక్కి అక్కడ పడేసేసి ఈ గట్టును కూర్చుని గంటను తీసుకుని ఈ తాళపత్రాల మీద శ్రీకృష్ణ లీలామృతం అనేటువంటి ఒక యక్షగాన ప్రబంధాన్ని రాయడం మొదలుపెట్టారు. అంటే అది ఒక రకమైనటువంటి కవితా సమాధి. అట్లా ఎన్ని గంటలు గడిచిపోయినాయో ఆయనకి తెలియదు. ఎప్పుడో స్పృహలోకి వచ్చారు. అయ్యో నా పొలం అని చెప్పి అట్లా చూసుకునేటప్పటికీ అక్కడ ఒక నల్లని ఒక గొల్ల వ్యక్తి, అజానుబాహుడు, నల్లటి రంగు. అయ్యో మీరేంటి దున్నుతున్నారని చెప్పి సుబ్బదాస్ గారు అడిగితే
అయ్యా మీ గురించి నాకు తెలుసు, నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, గొల్లవాడిని. మీరు ఎంతో మందికి మేలు చేస్తున్నారు, మీలాంటి వారికి సహాయం చేయడం నా అదృష్టము. మీరు ఏదో పనిలో ఉన్నారు కదా అని చెప్పి నా వంతు నేను కొంచెం మీకు సహాయం చేస్తున్నాను అంతేనండి అని చెప్పి ఆ ముళ్ళు కర్రని సుబ్బదాస్ గారికి ఇచ్చేసేసి ఒక 4 అడుగులు వేసి మాయమైపోయాడు. సుబ్బదాసు గారికి తర్వాత అర్థమైంది, ఆ వ్యక్తి ఎవరో కాదు, దుర్గి వేణుగోపాల స్వామి వారే ఇట్లా ఈ గొల్ల వ్యక్తి రూపంలో వచ్చి నా పొలం దున్నారా. అయ్యయ్యో నిన్ను కాళ్ళ మీద పడి కనీసం ఒక నమస్కారం కూడా చేసుకోలేదే అని చెప్పి విలవిలా ఏడ్చారు సుబ్బదాస్ గారు. చూడండి, భగవంతుడు తన కోసం ఆర్తితో ఒక భక్తుడు అంత తీవ్రమైన సమాధి స్థితిలో ఉంటే ఆయనకి ఏమి కర్మని చెప్పి వచ్చి ఆ పొలం దున్నాలి? అది భగవంతుడి యొక్క ప్రేమ. ఇంకో సందర్భంలో ఈ సుబ్బదాస్ గారు ఈ కృష్ణలీలామృతాన్ని కొంతమంది భక్తులకు వివరిస్తున్నారు ధర్మవరం గ్రామంలో. వివరిస్తూ ఉన్నట్లు ఒక్కసారి అరిచారు, ఆగు ఆగు అని చెప్పి అరిచారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఉన్నటువంటి సుబ్బదాస్ గారు ఎట్లా అరుస్తున్నారు. తర్వాత తెలిసింది ఏమిటంటే, ఎప్పుడైతే ఇట్లా అరిచారో అదే సమయంలో పక్కనున్న ఈ దుర్గి గ్రామంలో ఆ వేణుగోపాల స్వామి ఆలయం బయట ఒక 2 ఆంబోతులు తీవ్రంగా కొట్టుకుంటున్నాయి. ఎంతలాగంటే అసలు రక్తాలు కారిపోయి ఆ ఊళ్ళో ఆ రోజు ఏం జరుగుతుందో అని చెప్పి అందరూ భయపడిపోతున్నారు. ఎప్పుడైతే అరిచారో ఈ సుబ్బదాస్ గారు ఆ 2 ఆంబోతులు ఒక్కసారి చురకదారులు పారిపోయినాయి. అందరూ ఆశ్చర్యపోయారు ఆ సమయంలో. దాని తర్వాత తెలిసింది అట్లా జరిగింది ఈ ధర్మవరం గ్రామంలో ఈ సుబ్బదాస్ గారు అరిచినప్పుడేనని. అట్లా సుబ్బదాస్ గారు తమ యొక్క యోగ శక్తుల్ని కొన్ని సందర్భాల్లో అట్లా ప్రకటించారు. ఇంకో సందర్భం, సరే ఆ ఊళ్ళో వీరంటే గిట్టని ఒక రైతు సోదరులు ఉన్నారు. కొంతమంది ఎప్పుడూ ఉంటారు కదా, ఇంకోళ్ళు నాశనం అయిపోతే వీళ్ళకి ఆనందం. ఈ రైతు సోదరులు ఏం చేశారంటే ఈ సుబ్బదాస్ గారి మీదకి ఒక మూర్ఖుడిని ఉసిగొల్పారు. ఆ ఊళ్ళోనే ఉంటాడు వాడు. సరే ఏం చేశారు అంటే, ఒరే ఇట్లా కాదు, నీ 2 ఎడ్లని కూడా సుబ్బదాస్ పొలం మీదకి వదిలేసేయని చెప్పారు. సుబ్బదాస్ గారు ఎంతగానో చెప్పి చూశారు, తప్పు, ఇది ధర్మం కాదు, ఇట్లా చేయవద్దు అని చెప్పినా కూడా మూర్ఖుడు వినలా. 2 రోజులు అట్లా ఆ ఎడ్లు సుష్టిగా భోంచేసేసినాయి సుబ్బదాస్ గారి చేన్ని. 3వ రోజు సుబ్బదాస్ గారు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, భగవంతుడు ఇలాంటివి చూస్తూ ఊరుకోడని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే ఆ 2 ఎడ్లు కూడా హఠాత్తుగా చనిపోయాయి. అప్పుడు ఆ మూర్ఖుడికి తెలిసి వచ్చింది, ఎంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి వచ్చి సుబ్బదాస్ గారి కాళ్ళ మీద పడి ఆయన బోరుమన్నాడు, తప్పు చెప్పుకున్నాడు. అందుకనే భగవంతుడి జోలికి వెళ్ళినా కూడా భగవంతుడు ఊరుకుంటాడేమో, కానీ భగవంతుని యొక్క భక్తుల జోలికి వెళితే మాత్రం భగవంతుడు ఎప్పటికీ ఊరుకోడు. అది అత్యంత సహజ సూత్రం. ఇంకో సందర్భంలో ఏం జరిగిందంటే ఈ రైతు సోదరులకు ఇంకా బుద్ధి రాల. ఊళ్ళో ఎటువంటి ప్రాపకాండ చేశారంటే, ఈ సుబ్బదాస్ గారు రాత్రిపూట ఈ దుర్గి గ్రామంలో ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి కాదు వెళ్ళేది, ఈయన ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి నమ్మించడానికి ఆధారాలు సేకరించాలని చెప్పి 2 గూఢచారులు నియమించారు. సరే రాత్రిపూట ఈయనకి గుడికి వెళ్ళడం అలవాటేగా ఆ దుర్గి వేణుగోపాల స్వామి ఆలయానికి. అట్లాగే సుబ్బదాస్ గారు బయలుదేరారు. ఈ గూఢచారులు కూడా వెంటే వెళ్ళారు. ఆ రాత్రి భారీ వర్షం కురిసి ఆ దారిలోని చెరువు పూర్తిగా నిండిపోయింది, వెళ్ళే మార్గం లేదు ఇంకా గుడికి. సుబ్బదాస్ గారు దేవుణ్ణి ప్రార్థించారు. ఆ చెరువు 2గా చీలిపోయి దారిచ్చింది. సుబ్బదాస్ గారు నడుచుకుంటూ ఆ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళిపోయారు. గూఢచారులు ఇదంతా చూసి అయ్యయ్యో ఎంత తప్పు చేశాము అని చెప్పి పారిపోయి ఆ రైతు సోదరులకు వచ్చి చెప్పారు, ఎందుకయ్యా పిచ్చి పని చేస్తున్నారు, ఆయన మామూలు ఆయన కాదు, ఇలా జరిగిందని. అయినా కూడా ఇంకా బుద్ధి రాలా వాళ్ళకి. సరే దాని తర్వాత ఏం చేశారంటే పాలక మండలి దగ్గరికి వెళ్ళారు ఈ రైతు సోదరులు. మీరు అనవసరంగా రాణిస్తున్నారు ఆ సుబ్బదాస్ గారిని, ఏ వేళ పెడితే ఆ వేళన అని చెప్పి రెచ్చగొట్టారు. అప్పుడు ఆ పాలక మండలి ఏం చేశారంటే గుడి తలుపులు మూసేశారు. రాత్రి అయింది, సుబ్బదాస్ గారు వచ్చారు. వచ్చేటప్పుడు తలుపులు మూసున్నాయి. విలవిలా ఏడ్చారు పాపం సుబ్బదాస్ గారు. ఎంతో బాధపడుతూ తలకాయని తీసుకువెళ్ళి ఆ తలుపులు కొట్టుకుంటూ రక్తం కారిపోయి ఆ బాధలో ఆయన పద్యాలు పాడారు.
ఆ వేణుగోపాల స్వామి మీద. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. భగవంతుడు ఊరుకుంటాడా అన్యాయం జరిగితే? గొప్ప తేజో రూపంలో వేణుగోపాల స్వామి వారు దర్శనమిచ్చారు. ఆ వెలుక్కి ఆ పాలక మండలిలో ఉన్నటువంటి ఆ సభ్యులకి అసలు ఏం జరుగుతుందో తెలియలే. అంత వెలుగులో సుబ్బదాసు గారికి మాత్రం వేణుగోపాల స్వామి వారి దర్శనం అయింది హాయిగా. దాని తర్వాత బుద్ధి వచ్చి ఆ పాలక మండలి మొత్తం కూడా సుబ్బదాసు గారి కాళ్ళ మీద పడ్డారు. సుబ్బదాసు గారి హృదయం చాలా సున్నితం. ఎంత సున్నిత హృదయం అంటే, ఎక్కడైనా ఊళ్ళో అంటువ్యాధులు అంటే కలరా లాంటివి వస్తే ఏ రోగుల ఇళ్లల్లో అయితే అటువంటి బాధలు ఉన్నాయో ఆ రోగుల ఇళ్లకు వెళ్ళి హరినామ సంకీర్తనం చేసి రోగాలు తగ్గించేవారు. కేవలం ధర్మవరం గ్రామంలోనే కాదు, వేరే పక్క గ్రామాల్లో కూడా ఇటువంటి వ్యాధులు వస్తే ఆ ఊళ్లకు వెళ్ళి ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా హరినామ సంకీర్తనతో వ్యాధులు తగ్గించారంటే సుబ్బదాసు గారి గొప్పతనం, యోగశక్తులు చూడండి. అది సుబ్బదాసు గారి గొప్పతనం. అంత గొప్ప మానవత్వం కలిగినటువంటి మహాయోగి చిరుమామిళ్ళ సుబ్బదాసు గారు. ఇటువంటి సంఘటనలు అసలు మీకు నేను చెప్పాలంటే కొన్ని గంటల రోజులు పడతాయి. అటువంటి ఈ సుబ్బదాస్ గారు పుష్య బహుళ అష్టమి జనవరి 12, 1882 గురువారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని పూజ గదిలో నుంచి బయటికి వచ్చి భార్యాపుత్రులతో, కోడళ్లతో అందరితో కూడా నేను ఇంకా వెళ్ళిపోతున్నానని చెప్పి 4 అడుగులు వేశారో లేదో భార్య వేణమ్మ గారు చిరునవ్వుతో తమ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆ దాంపత్యం చూడండి. సుబ్బదాస్ గారు సాధనలో ఇంత ముందుకు వెళ్ళారు అంటే, అంత మహాయోగిగా మారారు అంటే ఆ తల్లి వేణమ్మ గారి త్యాగాలు ఎన్ని ఉండి ఉంటాయి వెనకాల. ఆ తల్లి పాదాలకు కూడా ఒక్కసారి నమస్కారాలు సమర్పించుకుంది. దాని తర్వాత చిన్ననాడు ఎప్పుడైతే పశువులు కాస్తుండగా ఏటిగట్టున కూర్చున్నప్పుడు ఒక సాధువు వచ్చి నాలిక మీద బీజాక్షరాలు వ్రాశాడో ఆ చోటికి వెళ్ళి యోగ సమాధి స్థితిలో కూర్చుని కపాల భేదనం ద్వారా ప్రాణాన్ని విడిచిపెట్టేశారు సుబ్బదాస్ గారు. అందరూ చూశారు. ఒక గొప్ప తేజస్సు, ఒక కాంతిపుంజం వారి శరీరం నుంచి బయటికి వచ్చి ఆకాశంలో లీనమవడం అక్కడున్న వారందరూ చూశారు. అటువంటి వీరి యొక్క సమాధి నేటికి కూడా ధర్మవరం గ్రామంలో, ఈ పల్నాడు ప్రాంతంలో ఉంది, ఈ దుర్గి మండలంలో ఉంది. వారి సమాధి మందిరం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా వారు ఆ తాళపత్రాల మీద వ్రాసినటువంటి ఆ శతకాలు, పద్యాలు మనం ఈనాటికి చూడవచ్చు. కానీ చాలా మటుకు కూడా కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయని చెప్తారు. ఇప్పటికీ ఈ పుష్యబహుళ అష్టమి నాడు అద్భుతంగా గురు పూజోత్సవాలు చేస్తారు 2 రోజుల పాటు. మొదటి రోజు ఆరాధనోత్సవం, రెండో రోజు ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటాయి. భజనలు, సద్గోష్ఠులు, అసలు కొంతమంది వచ్చి మొక్కులు తీర్చుకోవడం, ఎంతోమంది కవులు, పండితులు వస్తారు. ఎందుకంటే మహా యోగి, కవి కూడా కదా. అటువంటి సుబ్బదాసు గారి జీవితం అత్యద్భుతం. ఆ వేణుగోపాల స్వామి వారికి, వారి సేవకి అంకితం అయిపోయారు. వారి జీవితంలో వేణుగోపాల స్వామి ఒక అంతర్భాగం అయిపోయారు. ఏనాటి యోగ సాధన ఆగిపోయిందో ఈ జన్మలో మళ్ళీ ఆయన దాన్ని ముందుకు తీసుకువెళ్ళి పరమాత్మలో ఐక్యమైపోయారు. అటువంటి సుబ్బదాసు గారి జీవితాన్ని వాళ్ళ మనం సత్సంగం చేసుకొని తరించిపోయాం. మీరు ఎప్పుడైనా పల్నాడు ప్రాంతంలోకి వెళితే తప్పకుండా ఆ సమాధిని దర్శించి వారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేయండి. ఆ దత్తస్వామి అనుగ్రహిస్తే తప్పకుండా నేను కూడా ఆ సమాధిని దర్శించి మీ చేత కూడా దర్శనం చేయించే ప్రయత్నం చేస్తాను. ఈ సత్సంగంలో పాల్గొన్న నాకు, మీ అందరికీ కూడా ఆ దుర్గి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆశీస్సులు, సుబ్బదాసు గారి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, 10 మందికి షేర్ చేసి, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందరాజు.